హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయి రాధిక. ముందుగా ఒక చిన్న మనవి ఏంటంటే, మా ఇంటి పక్కనే ఫంక్షన్ హాల్ ఉంటుందండి. రేపు బోనాలు మా ఏరియాలో బోనాలు జరుగుతున్నాయి. దానివలన ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వెల్డింగ్ సౌండ్స్, రకరకాలు కుకింగ్ హండీ సౌండ్స్ అన్నీ బాగా వస్తున్నాయి. ఈరోజు వీడియోలో మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కొంచెం ఏమనుకోకండి. ఇక శారీస్ విషయానికి వస్తే ఈరోజు మహేశ్వరి సిల్క్ శారీస్ చూపించబోతున్నానండి. మనం ఇంతకు ముందు కూడా ఈ శారీస్ చేసాము. ఇవి బ్లాక్ ప్రింటింగ్తో వస్తాయి. ప్రాసెస్ కూడా చాలా ఉంటుందండి. ఫస్ట్ వైట్ క్లాత్, ఓన్లీ జెరీ బార్డర్తో ఉన్న వైట్ క్లాత్ని ఒక కాలువ అంటే పర్టికులర్గా ఒక ఏరియాలో ఉన్న కాలువ నీళ్ళల్లో నానబెడతారు 24 అవర్స్. ఆ తర్వాత దాన్ని మళ్ళీ 24 అవర్స్ పాలల్లో నానబెడతారు, కరక్కాయి పాలు కలిసిన మిశ్రమంలో. దాని తర్వాత ఈ బ్లాక్ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. అది కూడా న్యాచురల్ కలర్స్తో. అందుకని ఈ శారీస్లో ఎక్కువ రంగులు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉండవండి. సేమ్ కలర్స్ దగ్గరగా ఉండే షేడ్సే ఈ శారీస్లో వస్తాయి. ఉదాహరణకి ఇదిగోండి, గ్రే, రెడ్, బ్లాక్, ఇట్లా ఒకలాంటి క్రీమ్ కలర్, ఈ షేడ్స్ తప్ప ఎక్కువ రంగులు ఉండవండి. రస్ట్ కలర్, ఇవే పొమోగ్రనేట్తోను, ఈ రస్ట్ కలర్, ఈ కలర్ పొమోగ్రనేట్తో వస్తుంది. ఈ బ్లాక్ ఏమో ఐరన్ వస్తుంది. అట్లా అలా అంతా న్యాచురల్గా తయారయ్యే చీరలండి. ఒక విధంగా చెప్పాలంటే చీర తయారీ, ప్లెయిన్ చీర తయారీ అది పవర్లూమ్తో తయారైన తర్వాత ప్రాసెస్ మొత్తం చేతుల మీదే జరుగుతుందండి. ఈ ప్రింటింగ్ కూడా బ్లాక్ ప్రింటింగ్, ఫిల్లింగ్ ఒకసారి, అవుట్లైన్ ఒకసారి, ఇలా చేసుకుంటూ ఒకసారి, ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ అన్నమాట. ఇక కంఫర్ట్ గురించి చెప్పాలంటే, నేను ఒక 15 రోజుల కిందట షార్ట్ వీడియో ఒకటి చేశాను, త్వరలో స్టాక్ వచ్చేస్తుంది అని చెప్పి. అవే కాకపోతే నాకు ఎక్కువ దొరకలేదు, 5 శారీసే దొరికాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. మీకు జర్నీలో అయితే, నేనైతే ఆ రోజు మా ఊరు నుంచి హైదరాబాద్ బయలుదేరుతూ జర్నీలో వేసుకున్నాను. ఆ శారీ అసలు ఎంత హాయిగా, ఎంత కంఫర్టబుల్గా ఉందో. చాలా మెత్తగా, లైట్ వెయిట్తో చాలా చాలా బాగుంటుంది. చక్క విత్ బ్లౌజ్ వస్తుందండి. ఈ శారీస్ అన్నీ కూడా పాట్లీ పళ్ళు, బ్లౌజ్ పక్కన పెట్టేస్తే పళ్ళు నుంచి ఈ ఫ్రంట్ కనిపించే పార్ట్ వరకు ఆల్మోస్ట్ ఓణిలాగా ఒక డిజైన్ వస్తుంది. కుచ్చిళ్ళు, కట్ చెంగు నుంచి కుచ్చిళ్ళు వరకు ఒక డిజైన్ వస్తుందండి. నేను కొంచెం ఓపెన్ చేస్తే చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ శారీ కలర్స్ అన్నీ కూడా పేరుకు క్రీమ్ కలర్ అని చెప్పడమే కానీ కనిపించేది ఒకలాంటి గ్రే షేడ్ లాగా ఉంటుందండి. మీరు చూస్తున్నది పళ్ళు వచ్చేసి మల్టీ టైప్ ఆఫ్ డిజైన్స్తో ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇలా ఉంటుందండి. ఇది మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్తోనే తయారవుతుంది. శారీకి రెండు వైపులా కూడా ఇట్లా గోల్డ్ జరీతో చిన్న బోర్డర్స్ వస్తాయండి. చాలా బాగుంటాయి, క్లాస్గా ఉంటాయండి. ఎందుకో కానీ ఈ చీరలు చూడగానే భలే క్లాస్ లుక్ కనిపిస్తాయి. పళ్ళు, ఇప్పుడు ఈ పళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం వివరంగా చెప్తున్నా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ పళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఈ డిజైన్ స్టార్ట్ అవుతుందండి, ఫ్లోరల్ డిజైన్. ఈ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో అది మనకు ఓణిలాగా ఫ్రంట్ అంతవరకు కనిపించేంత వరకు కూడా ఈ డిజైనే వస్తుంది. ఇక మీకు కుచ్చిళ్ళ దగ్గరలో ఇది ఉంటుందండి. కట్టు చెంగు నుంచి కుచ్చిళ్ళ దగ్గర వరకు ఈ డిజైన్ వస్తుంది. తర్వాత మళ్ళీ కట్ చెంగు నుంచి కాదు, కుచ్చిళ్ళలో ఆ డిజైన్ ఓన్లీ ప్లీట్స్లో మీరు పెట్టుకునేంత ప్లీట్స్ వరకు కట్ చెంగులో ఈ డిజైన్ వస్తుంది. మీరు కట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా లంగా ఓణి స్టైల్లో ఉంటుంది. ఓణి ఏదైతే ఉందో అది కట్ చెంగులో కూడా వస్తుంది. కుచ్చిళ్ళలో ఏదైతే ఉందో ఇది బ్లౌజ్గా వస్తుంది. సేమ్ ఇదే డిజైన్ మీకు బ్లౌజ్గా వస్తుంది. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తం ఓపెన్ చేసి క్లియర్గా చూపించాను. ఇది బ్లౌజు, ఇది కుచ్చిళ్ళు, ఇది వచ్చేసి కట్ చెంగు, ఓణి. శారీ రెండు వైపులా ఇలా బ్లాక్ కలర్లో బోర్డర్. ఈ శారీస్కి అసలే కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి నేను కలర్స్ ఇక మెన్షన్ చేయట్లేదండి. ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో ఏ రంగులు కనిపిస్తున్నాయో అవే వస్తాయి. ఈ శారీస్ డిజైన్ అనేది జామెట్రికల్ ప్యాటర్న్, ఫ్లోరల్ ప్యాటర్న్, ఈ రెండు ప్యాటర్న్స్తో కలిసి వచ్చిందనమాట. అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇదిగోండి ఫస్ట్ శారీ చూపించాను కదా, ఇది సెకండ్ శారీలో పళ్ళు ఈ విధంగా ఉందండి. తర్వాత ఇదిగోండి బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, అంతే కదా.
బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిన తర్వాత సింపుల్ అమ్మ, ప్లీట్స్ లో ఏ డిజైన్ అయితే వస్తుందో, కుర్చీలలో ఏది వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. అదే సేమ్ బ్లౌజ్ కస్టమర్ కి ఈజీగా. మీకు ఓణీ లాగా వచ్చే పార్ట్ అంతా ఇదిగోండి, ఇది ఈ పార్ట్ వస్తుంది. నేను స్లోగానే చూపిస్తున్నా, కంగారు పెట్టకుండా, నేను కంగారు పడకుండా. ఇదిగోండి కుచ్చిళ్ళలో ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. ఇదే బ్లౌజ్గా కూడా వస్తుంది మీకు. ఇక కట్టు చెంగుకు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం ఈ జామెట్రికల్ టైప్లో ఉన్న డిజైన్. అంటే మీరు ఎగ్జాక్ట్గా లంగావోణి స్టైల్ చీరే కట్టుకోబోతున్నారు. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అని చెప్పొచ్చు. ఇది పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా ఫ్లోరల్, మ్యాంగో షేపు ఈ డిజైన్లో వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి కలంకారీ ఆకులు వస్తాయి అన్నమాట. ఇదిగోండి. తర్వాత మీకు ఇప్పుడు ఓణి చూపించబోతున్నాను. ప్రతి చీరకి కూడా 2 వైపులా జరీ బార్డర్ ఉంటుందండి. ఇదంతా ఓణి. ఇదిగోండి కుచ్చిళ్ళు. మీకు ఒకటే గుర్తు, బ్లౌజ్ ఏదొచ్చిందో కుచ్చిళ్ళు అది వస్తాయి. కట్టు చెంగు ఓణి ఒకటి వస్తుంది, పళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. ఇది కుచ్చిళ్ళు కదా, కుచ్చిళ్ళు అయిపోయాక మీకు ఇదిగోండి కట్టు చెంగు. ఇది బ్లౌజ్. ఈ శారీకి ఇప్పుడు చూస్తున్నది పళ్ళు అండి. పళ్ళులో మీరు గమనించినట్లయితే జరీ లైన్స్ కూడా ఉంటాయి. దానిపైన అంతా కూడా బ్లాక్ ప్రింట్ వస్తుంది. పళ్ళు చూసారు కదా. ఇప్పుడు ఇది బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది. 2 వైపులా జరీ బార్డర్ ఉంటుంది. ఇక ఓణి వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. జామెట్రికల్ టైప్ లాగా అనిపిస్తుంది కానీ దీంట్లో కూడా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇట్లా వస్తుంది డిజైన్. ఇది ఓణి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఏది వచ్చిందో అదే పార్ట్ కుచ్చిళ్ళుగా కూడా వస్తుంది. ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్. మళ్ళీ టర్న్ చేసి చూపిస్తున్నా చూడండి. ఈ ఫ్లోరల్ డిజైన్ ఎండ్ అయిపోయిన తర్వాత మీకు ఓణి దగ్గర వచ్చింది కట్ చెంగులో కూడా వస్తుంది. ఆ తర్వాత ఇదిగోండి ఇది బ్లౌజ్. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ చీరల్లో మీరు ఏది దొరికినా కొనుక్కోవచ్చు. ఎందుకంటే కలర్స్ అన్నీ అవే డిజైన్స్ కూడా సిమిలర్. ఇక్కడ మీకు పళ్ళులో షోల్డర్ పళ్ళులో కనుక డార్క్ కలర్ వచ్చినట్లయితే లోపల లైట్ కలర్ ఉంటుంది. ఒకవేళ ఓణి దగ్గర లైట్ కలర్ వచ్చినట్టయితే కుచ్చిళ్ళలో డార్క్ కలర్ ఉంటుంది. సేమ్ కలర్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఏ శారీ దొరికినా కొనుక్కోవచ్చు. ఇదిగోండి పీకాక్స్ డిజైన్తో ఈ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మా ఎలాగో టర్న్ చేస్తున్నా కదా, చూపించారు. ఇదిగోండి ఇది ఓణి అండి. 2 వైపులా కంపల్సరీ శారీ అంతా కూడా గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. ఇది ఓణి అంతా కూడా ఫ్లోరల్ డిజైన్లో ఉంది. ఇక కుచ్చిళ్ళు వచ్చేటప్పటికి ఇవి కూడా ఫ్లోరల్ డిజైన్లోనే వచ్చాయి. లైట్ కలర్ పైన ఇలా వస్తుంది అనమాట. ఎంత హాయిగా ఉందోనండి కట్టుకుంటే, చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మాత్రం. ఆ తర్వాత కుచ్చిళ్ళు అయిపోయాక ఇదిగోండి ఇది కట్టు చెంగు. తర్వాత ఇదిగోండి ఇది బ్లౌజ్ కూడా సఫిషియెంట్గా వచ్చింది. చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఉందో అసలు. చాలా మంచి ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎక్కువైపోతుంది బ్లౌజ్, ఇంత అవసరంలా. మీకు సరిపడా తీసుకుంటే కొంచెం అలా కట్ చెంగులో ఉంటుంది క్లాత్. చూసారు కదండి, నేను చాలా క్లియర్గానే చూపించాను అనుకుంటున్నాను. ప్రతి చీర ఓపెన్ చేసి ప్యాటర్న్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లంగా ఓణి స్టైల్ అండి. యాక్చువల్గా సప్లయర్ పాట్లీ పళ్ళు అన్నారు. పాట్లీ పళ్ళు వేరు, లంగా ఓణి స్టైల్ వేరు. ఇవి ఎగ్జాక్ట్గా లంగా ఓణి స్టైల్ అన్నమాట. చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ విషయంలో అయితే నేను పర్సనల్గా మీకు కట్టుకుని చూపించాను. మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. జర్నీస్కి అయితే అల్టిమేట్. ఇంకా మరి నచ్చేసాయా మీకు చీరలు? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.